అందరికీ నమస్కారం। దయచేసి ఈ యొక్క లైవ్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఈ యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సలహాలు సూచనలు ఈ యొక్క కామెంట్ లో పెట్టండి। ఎందుకంటే మంచి మంచి కామెంట్లు ఏమైనా ఉన్నాయంటే దయచేసి నేను ఖచ్చితంగా పెద్ద స్క్రీన్ మీద ఇంకొక 3-4 రోజుల్లో మంచి రోజు చూసి ఇనాగ్రేషన్ అన్నది మన స్టూడియో రెడీ అయింది। సో బిగ్ స్క్రీన్ మీద కూడా నేను ఒక మంచి కామెంట్స్ ను ఖచ్చితంగా చదువుతా। కామెంట్ పెట్టి ఇమీడియట్లీ ఒక డాష్ 2 చుక్కలో పెట్టి మీ పేరు మీరు ఎక్కడి నుండి మీ ఇంటి పేరుతో సహా కూడా అందులో రాయండి। మంచి కామెంట్స్ సమాజానికి ఉపయోగపడేటి లేదా సబ్జెక్టు ని మాట్లాడే సబ్జెక్టుకు సంబంధించిన కామెంట్లు ఉంటే, లేకపోతే మీరు ప్రభుత్వాన్ని ఏమైనా ప్రశ్నించాలనుకున్నా, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేయాలనుకున్నా, నా యొక్క ఛానల్కు ఏమైనా సూచనలు చేయాలనుకున్నా అవన్నీ కూడా నేను బిగ్ స్క్రీన్ మీద చదువుతా, మీతో ఇంటరాక్ట్ అవుతా। ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ గురించి నేను చెప్పబోతున్నా। ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు, ప్రజల రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించారు, 1,00,000 కోట్లు అవినీతి చేసి తిరిగి ఇచ్చింది రూపాయలు 1,00,000 మాత్రమే, బాగున్న భవనాలను కూలగొట్టి కడితే సంపద సృష్టించినట్లా, అధికారం కోల్పోయిన బాధతో మాట్లాడుతున్న కేటీఆర్ 2024 డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఖజానాలో చిల్లి గవ్వలేదు, కేసీఆర్ అంతా తుడిచి తీసుకెళ్లారు। ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చింది। దీనికి సంబంధించి లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయి, విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకే ప్రజాపాలన, ఇది వార్త। ఇవన్నీ కూడా మనకు క్లియర్గా తెలుసు, ఖజానాల సిల్లిగవ్వ లేదన్న ముచ్చట మనకు ముందే తెలుసు। మళ్ళీ ఎందుకు చెప్తాను, మళ్ళీ ఎందుకు అవసరం లేదు కదా, ఖజానాల సిల్లిగవ్వ లేదు, రక్తం మాంసం తిన్నామని చెప్పంటాను అంటే క్లియర్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంటాను। 3 వారాలు అయింది, మరి ఎందుకు నువ్వు ఇవన్నీ కూడా ఇంత మంచి క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటలేరు? అంటే మీరు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలంటే మీకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళ పర్మిషన్ అనేది అవసరం, కాబట్టి మీరు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు। ఎందుకంటే ఈ లంకె బిందెలు ఉన్నాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయంట, లంకె బిందెలు ఉన్నాయని ఎప్పుడైనా అనుకున్నాం మనం? అసలు ఇక్కడ ఏమైనా లంకె బిందెలు ఉన్నాయని అనుకున్నాం ప్రభుత్వంలో? అంటే ప్రభుత్వంలో ఏమైనా ఖజానాల పైసలు బాగున్నాయి అనుకున్నాం? అప్పులు అందరికీ తెలుసు, 1,00,000 కోట్ల అప్పులు ఇంకా ఈ గవర్నమెంట్ పోయినాక ఇంకెన్ని బయట పడతాయని అందరం అనుకున్నాం। సో క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇదంతా డ్రామా ఎందుకు స్టార్ట్ చేసిండంటే రేవంత్ రెడ్డి రేపు పొద్దుగాల ఈ యొక్క పథకాల జాప్యం అంటే ఆలస్యం అనేది జరుగుతుంది। ఇప్పుడు ఏవైతే 15 హామీలు, 15 కాదు కొన్ని వందల హామీలు ఇచ్చిండు, వాటి అన్నిటి గురించి ఒక్కొక్కటి క్లియర్గా తర్వాత తీరిగ్గా మాట్లాడుకుంటాం। సో దాన్ని డైవర్ట్ చేయడానికి మన ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ యొక్క డ్రామాకు తెరలేపడం అనేది క్లియర్గా మాట్లాడుతుంది, క్లియర్గా మనం అనుకోవచ్చు।